పవన్ కళ్యాణ్ నేను కనుక జనసేనలో చేరితే నేను ఒక అమ్మ అప్పుడు పుట్టినట్టు కాదన్నా. జగన్మోహన్ రెడ్డి ఉన్నతంగా పరిపాలించలేదు అంటే ఎందుకు చెప్తాడు? చంద్రబాబు నాయుడు లాంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయగా ఇప్పుడు ప్రముఖ సినీ నటుడు గత ప్రభుత్వ హయాంలో ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో పనిచేసిన పోసాని కృష్ణమురళి, అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోవడంతో ఇప్పుడు ఇతనిపై ఆ పార్టీలకి సంబంధించిన కార్యకర్తలు 50కి పైగా కేసులను పెట్టడంతో ఓబులవారిపల్లి పోలీసులు 2 నెలల ముందే పోసాని కృష్ణమురళికి నోటీసులనివ్వగా పోసాని నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి 2025 ఫిబ్రవరి 26న హైదరాబాద్లోని తన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్లడంతో ఇప్పుడు అన్ని చోట్ల ఈ వార్తలు హల్చల్ అవుతున్నాయి. పోసాని తినడానికి తిండి లేని స్థాయి నుండి 1000 కోట్ల ఆస్తిని ఎలా సంపాదించాడు, ఇతని తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, కాలేజీలో ఉన్నప్పుడే జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఇప్పుడు రాజకీయాలని హఠాత్తుగా ఎందుకు వదిలేస్తున్నాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ అనేది అందరికీ ఒక ఎమోషన్. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో రకాల టెన్షన్స్ తో అలసిపోతున్న మనం చక్కటి టీ విషయంలో ఎందుకు రాజీ పడాలి? అందుకే మన బేబర్ టీ మీకోసం స్పెషల్ టీని తీసుకొస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఫుడ్ ని త్వరగా డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడుతూ స్ట్రెస్ ని కూడా రిలీఫ్ చేస్తుంది. బేబర్ టీ వెబ్సైట్ లో స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగించి స్పెషల్ టీని ఆర్డర్ చేసుకుంటే 20% డిస్కౌంట్ లభిస్తుంది. త్వరపడండి, ఈ ఆఫర్ ఫస్ట్ 50 ఆర్డర్స్ కి మాత్రమే. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. పోసాని కృష్ణమురళి అలియాస్ మెంటల్ కృష్ణ, ఇతను 1958 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి పోసాని సుబ్బారావు, తల్లి శేషమ్మ. ఇతనికి 2 అక్కలు, ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఇతని తల్లిదండ్రులు పెదకాకనిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. కానీ పోసాని తండ్రికి ఉన్న చెడు అలవాట్ల కారణంగా తాగుడు, పేకాట ఆడుతూ ఉన్న ఇల్లుని, భూమిని కూడా అమ్మేసి కుటుంబాన్ని కష్టాల పాలు చేశాడు. ఇదిలా ఉంటే పోసాని తండ్రి ఒకసారి పేకాట ఆడేందుకు 100 రూపాయలు లేక అమ్మడానికి ఇంట్లో వస్తువులు కూడా లేకపోవడంతో మానసికంగా కృంగిపోయి పేదరికంతో విసుగు చెంది బలవన్మరణం చేసుకుని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. దీంతో కుటుంబం మరింత కృంగిపోయి ఆర్థికంగా చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా తన తల్లి కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని బాగా చదివించి మంచి ప్రయోజకుల్ని చేయాలని డిసైడ్ అయింది. కానీ చిన్నప్పటి నుండే కోపిష్టి, టెంపర్ ఎక్కువగా ఉన్న పోసాని చిన్న చితక విషయాలకి కూడా ఊర్లో గొడవలు పడుతుండేవాడు. ఇక పోసాని తన స్కూలింగ్ ని పెదకాకనిలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న పోసాని స్కూల్ ప్రోగ్రామ్స్ లో నాటకాలు వేస్తూ తన నటనతో ప్రైజెస్ ని కూడా గెలవడంతో అందరూ ఇతన్ని పొగిడేవారు. దీంతో సినిమా యాక్టర్ అవ్వాలనుకున్న ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా వేరే దారి లేక భవిష్యత్తులో కాలేజ్ లెక్చరర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా ఎప్పుడైతే గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తన డిగ్రీ కోసం చేరాడో అక్కడ తన క్లాస్మేట్ రూపాతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ ఆ అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి ఈ విషయం తెలిసి పోసానితో గొడవకి దిగడంతో ఆ కాలేజీలో 2 టీములుగా మారి ఆయుధాలతో కొట్టుకోవడం మొదలెట్టారు. ఇక పోసాని కూడా ఆ అబ్బాయిపై గొడ్డలితో అటాక్ చేయగా ఆ సమయంలో అతను తప్పించుకొని తిరిగి పోసాని తలపై గొడ్డలితో బాదడంతో పోసాని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పోసానితో పాటు మరికొంతమందిని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాక అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది. అలా ఆ తర్వాత అందరికీ వార్నింగ్ ఇచ్చి వదిలిన పోసాని అగ్రెసివ్నెస్ ని చూసి ఆ అమ్మాయి తనతో బ్రేకప్ చేసుకుంది. ఇక అలా తన తలపై తగిలిన దెబ్బ కారణంగా పోసానికి తరచూ తలనొప్పి రావడం, దానివల్ల మరింత కోపం పెరగడంతో దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ ని సంప్రదించగా వారు ఇతనికి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే తన ఎంఏ కూడా పూర్తి చేసి లెక్చరర్ అవ్వాలనుకున్నాడు. కానీ ఎంత ట్రై చేసినా జాబ్ దొరకకపోవడంతో మళ్ళీ తిరిగి ఊరికి వెళ్ళిపోయి అక్కడే గొడవలు, తగాదాలు చేసుకుంటూ తిరిగేవాడు. ఇక ఈ క్రమంలోనే తన ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారి తినడానికి తిండి లేని స్థితికి వెళ్లడం చూసిన పోసాని గవర్నమెంట్ జాబ్ని నమ్ముకుంటే ప్రయోజనం లేదని మరుసటి రోజు హైదరాబాద్కి వెళ్లి జాబ్ కోసం ట్రయల్స్ని మొదలెట్టాడు. అలా వెతికే క్రమంలోనే చిట్ ఫండ్స్ కంపెనీలో వేకెన్సీ ఉందని తెలుసుకున్న పోసాని ఆ ఇంటర్వ్యూకి వెళ్ళగా అందులో జాబ్ దొరికింది. ఇక అలా కొన్ని రోజులు బాగానే సాగిన ముక్కుసూటిగా ఉండే పోసాని తన పై అధికారులు, మేనేజర్స్ ని
చిన్నా చితిక విషయాలకి కూడా తిట్టడంతో పోసాని చేష్టలతో విసుగు చెందిన అధికారులు 6 నెలలకే పోసానిని జాబ్ నుండి తీసేశారు. అయినా అదంతా పట్టించుకొని పోసాని మార్గదర్శి చిట్ ఫండ్స్లో వేకెన్సీ ఉందని అప్లై చేయగా సికింద్రాబాద్ బ్రాంచ్లో ఇతనికి అసిస్టెంట్ మేనేజర్గా జాబ్నిచ్చారు. ఇక అక్కడ కూడా అందరి మీద నోరు పారేసుకోవడంతో 3 నెలలకే జాబ్ నుండి తొలగించగా మళ్ళీ ఊరికి వెళ్ళి గాలి తిరుగుతూ టైంపాస్ చేసేవాడు. దీంతో ఇతని బంధువులందరూ పోసానిని తిడుతూ ఇంత వయసైనా బాధ్యత లేకుండా తిరుగుతున్నావు అనడంతో అవమానంగా భావించిన పోసాని తనకి ఎలాగో నాటకాల్లో ఎక్స్పీరియన్స్ ఉండడంతో సినిమా ఇండస్ట్రీలో తన లక్ని ట్రై చేయాలని తన మేనత్త దగ్గర కొంత డబ్బుని అప్పుగా తీసుకొని చెన్నైకి వెళ్లే బస్ ఎక్కాడు. ఇక అలా చెన్నైలో దిగాక భాస్కర్ అనే తన ఫ్రెండ్ ఒక మూవీ ఆఫీస్లో పనిచేస్తున్నాడని తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళగా తనతో ఉండడానికి పోసానిని అంగీకరించాడు. ఇక వారాలు నెలలు గడుస్తున్న పోసానికి ఏం చేయాలో ఎలా ట్రై చేయాలో తెలిసేది కాదు. మధ్యలో కొన్ని మూవీ ఆడిషన్స్కి వెళ్ళినా ఇతని యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో సెలెక్ట్ చేసేవారు కాదు. దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక ఈ క్రమంలోనే తన రూమ్మేట్ అయిన మల్లిక్ పోసానితో ఎలాగో నువ్వు ఎంఏ చదివావు కాబట్టి రచయితల దగ్గర అసిస్టెంట్గా ట్రై చేస్తే మంచి ఛాన్స్లతో పాటు డబ్బులు కూడా బాగా వస్తాయని చెప్పడంతో పోసాని తెలుగులో ఉన్న రైటర్ల పేర్లందరివి ఒక పేపర్పై రాసుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఛాన్స్ల కోసం అడగడం మొదలెట్టాడు. కానీ తనని ఎవరు అసిస్టెంట్గా చేర్చుకోలేదు. కానీ చివరికి అప్పటికే పరుచూరి బ్రదర్స్ దగ్గర 10 మంది అసిస్టెంట్ రైటర్స్ ఉన్న పోసాని బిహేవియర్ వారికి నచ్చి తనని 11వ అసిస్టెంట్గా అపాయింట్ చేసుకున్నారు. కానీ పోసాని అందులో జాయిన్ అయిన కొద్ది రోజులకే ఆ 10 మంది అసిస్టెంట్స్ మీద రౌడీజం చేయడం, వారిని కొట్టడం లాంటివి చేయడంతో పోసానిని అక్కడి నుండి తరిమేయాలని వారందరూ అనుకున్నారు. దీంతో తన బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకొని పోసాని తాగుబోతని, రౌడీజం చేస్తాడని, జైలుకి కూడా వెళ్ళాడని చెప్పిన పరుచూరి మురళీకృష్ణ గారు వారి మాటల్ని పట్టించుకోలేదు. అలా పరుచూరి బ్రదర్స్ దగ్గర పోసాని 100 సినిమాలకి అసిస్టెంట్ రైటర్గా పనిచేస్తూ బిజీగా ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే పోసాని ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేయగా పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారు పారిపోయి చెన్నైకి వచ్చారు. ఇక అలా కొన్ని రోజులు వారిద్దరూ పోసాని రూమ్లోనే ఉండగా ఇది చూసిన కొంతమంది అసిస్టెంట్ రైటర్లు పోసాని ఒక అమ్మాయిని రూమ్కి తీసుకొచ్చి వాడుకుంటున్నాడని, తను అమ్మాయిల పిచ్చోడని మురళీకృష్ణ గారి వైఫ్ అయిన విజయలక్ష్మి గారికి చెప్పడంతో వెంటనే ఆమె పోసానిని నోటికొచ్చినట్లు తిడుతూ అవమానించి భర్తతో చెప్పి తనని ఉద్యోగం నుండి తీపించేసింది. ఇక అలా పోసానికి ఆ అమ్మాయి గురించి చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ఆక్రోశానికి గురైన పోసాని విజయలక్ష్మి గారిని హతమార్చాలని ఒక చాక్ని కొనుక్కోవడం జరిగింది. అలా చాలాసార్లు ట్రై చేసినా వర్కౌట్ అవ్వకపోవడంతో అప్పటికే పోసాని ఆర్థిక పరిస్థితుల కారణంగా విజయలక్ష్మి గారిని హతమార్చాలనే ప్లాన్ని వదిలేసుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే బాలకృష్ణ యాక్ట్ చేసిన ధర్మక్షేత్రంలో పోసాని ఒక చిన్న పాత్ర చేయడంతో యాక్టర్గా తన అరంగేట్రాన్ని చేశాడు. ఇక అదే సమయంలో పోసాని ఆర్జీవిని కలవగా తను తీయబోయే గాయం మూవీకి డైలాగ్ రైటర్గా అపాయింట్ చేసుకున్నాడు. అలా ఆ మూవీ 1993లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు డైలాగ్స్ కూడా ఇంప్రెసివ్గా అనిపించడంతో ఆర్జీవి పోసానిని నాగార్జునకి రికమెండ్ చేశాడు. దీంతో తను చేయబోతున్న రక్షణ మూవీకి పోసానితోనే డైలాగ్స్ రాపించాడు. ఇక ఇది చూసిన డైరెక్టర్ మోహన్ గాంధీ కూడా తను ఒక మూవీని డైరెక్ట్ చేయాలనుకుంటున్నట్లు, అందుకు ఒక మంచి స్టోరీ కావాలని పోసానిని అడగగా తన దగ్గర ఉన్న పోలీస్ బ్రదర్స్ స్టోరీని చెప్పడంతో డైరెక్టర్కి మరియు హీరో వినోద్ ఆల్వాకి స్టోరీ బాగా నచ్చి షూటింగ్ని కూడా స్టార్ట్ చేశారు. అంతేకాకుండా పోసాని చిరంజీవి గారికి కూడా అల్లుడా మజాకా స్టోరీని ఇవ్వడంతో 2 మూవీస్ హిట్ అయిన పోసానికి ఎక్కువగా డైలాగ్ రైటర్గానే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేవి. అలా పవిత్ర బంధం, ప్రేమించుకుందాంరా, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాంరా, మాస్టర్, ప్రేయసి రావే అని 10 సంవత్సరాల్లోనే 100 సినిమాలకి డైలాగ్ రైటర్గా రాస్తూనే 50 మూవీస్కి స్టోరీలను కూడా అందించాడు. ఇక మరోవైపు యాక్టర్గా బాబీ, జెమిని, సీతయ్య, అతడు, మున్న, ఏక్ నిరంజన్ అనే మూవీస్తో బిజీయెస్ట్ ఆర్టిస్ట్గా మారి 100 సినిమాలకి పైగా యాక్ట్ చేశాడు. ఇదిలా ఉంటే పోసాని తల్లి తన కొడుకు కెరియర్లో సక్సెస్ అవ్వడంతో తనకి పెళ్లి చేయాలని డిసైడ్ అయి అమ్మాయిని వెతకడం మొదలెట్టింది. అలా పోసానికి కుసుమలత అనే అమ్మాయితో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఉజ్వల్, ప్రజ్వల్ అనే 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక అదే టైంలో పోసాని కజిన్ అయిన బోయపాటి శ్రీను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్గా సక్సెస్ అవ్వడం చూసిన పోసాని తను కూడా డైరెక్టర్ అవ్వాలని శ్రావణ మాసం అనే మూవీ స్టోరీని రాయగా ప్రొడ్యూసర్ కోసం ఎంత ట్రై చేసినా ఎవరు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. దీంతో తనే ప్రొడ్యూసర్, డైరెక్టర్ అవ్వాలని కష్టపడి కొనుక్కున్న ఇల్లుని కూడా తాకట్టు పెట్టి 70 లక్షల బడ్జెట్తో కృష్ణ, హరికృష్ణ గారిని హీరోలుగా శ్రావణ మాసం అనే మూవీని స్టార్ట్ చేశాడు. అలా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో ఊర్లో కొనుక్కున్న ల్యాండ్స్ ని అమ్మేసి
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని మరో మూవీని ప్రొడ్యూస్ చేస్తూ హీరో శ్రీకాంత్తో ఆపరేషన్ దుర్యోధన మూవీని ప్లాన్ చేయగా 2 కోట్లతో నిర్మించిన ఈ మూవీ రిలీజ్ అయి 10 కోట్లను కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. కానీ ఆ తర్వాత నాగబాబుతో చేసిన ఆపద మొక్కులవాడు మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తనే హీరోగా చేయాలని డిసైడ్ అయిన పోసాని మెంటల్ కృష్ణ అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత మళ్ళీ హీరోగానే చేస్తూ రాజావారి చేపల చెరువు అనే బోల్డ్ మూవీని చేయగా అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని పోసాని జెంటిల్మెన్ అనే మూవీని చేసిన అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఉన్న ఆస్తంతా పోయి అప్పుల బారిన పడే పరిస్థితికి వచ్చాడు. ఇక అదే సమయంలో చిరంజీవి గారు 2009లో ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేయగా రాజకీయాల్లో తన ఏంటో ప్రూవ్ చేసుకోవాలని పోసాని ఆ పార్టీలో జాయిన్ అయ్యాడు. అలా చిరంజీవి గారు పోసానికి చిలుకలూరిపేట నుండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా ఆ ఎలక్షన్స్లో ప్రజలకి ₹1 కూడా ఖర్చు పెట్టకూడదనే నినాదంతో పోసాని పోటీ చేయగా 3వ స్థానానికి పరిమితమయ్యాడు. ఇక అలా ఎలక్షన్స్ జరిగిన 6 నెలలకే చిరంజీవి గారు రాజకీయాలతో విసుగు చెంది ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆక్రోశానికి గురైన పోసాని రిజైన్ చేసి మీడియాలో చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ తనని చేతగాని దద్దమ్మ అని అసమర్థ నాయకుడని నోటికొచ్చినట్లు విమర్శించడంతో ఉన్నట్టుండి ఇతనికి మీడియాలో హైప్ పెరిగింది. దీంతో వైసీపీ పార్టీ వారు పోసానిని తమ పార్టీలోకి ఆహ్వానించగా అప్పటి నుండి పోసాని చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రజలని మోసం చేసే నాయకుడని చెబుతూ పవన్ కళ్యాణ్ని కూడా పలు సందర్భాల్లో పర్సనల్గా అటాక్ చేయడంతో వైసీపీ పార్టీకి పోసాని పనితనం నచ్చి ఇతని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. ఇక అలా 2014 నుండి 2024 వరకు వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఒకవైపు రాజకీయంగా మరోవైపు నటనాపరంగా కొద్ది రోజుల్లోనే 1000 కోట్ల నెట్వర్త్ని కలిగి ఉండడం గమనార్హం. కానీ ఎప్పుడైతే వైసీపీ 2024 ఎలక్షన్స్లో ఓడిపోయిందో కూటమి ప్రభుత్వంపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వెంకట సుబ్బయ్య మరియు భాస్కర్ కడప జిల్లాలోని రిమ్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా రాజంపేట పోలీస్ స్టేషన్లో వీరు అనే అతను కూడా ఫిర్యాదు చేశాడు. ఇక అలా టీడీపీ జనసేన నేతలు పోసానిపై వరుసగా ఫిర్యాదులు చేయడంతో ఇప్పటి వరకు పోసానిపై మొత్తంగా 50కి పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తున్నాయి. దీంతో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీసులు పోసానిపై కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించినందుకు గాను 196, 353(2), 111 రెడ్ విత్ 35 బిఎస్ఎన్ సెక్షన్ల కింద 50కి పైగా కేసులని నమోదు చేసి బుధవారం సాయంత్రం పోసానిని అరెస్ట్ చేశారు. దీంతో ఇతన్ని హైదరాబాద్ నుండి రాజంపేటకి తీసుకెళ్లగా గురువారం రోజున అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి పోలీసులు పోసానిని తమ కస్టడీకి కోరబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉండటంతో ఇతనికి ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ పోసాని కృష్ణమురళి అరెస్ట్ లోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.